హాయ్ గైస్. ఆహా! 'సారిక' చూడండిరా ఎంత బాగా తయారు చేసిందో ఆ ఇమేజ్. యాక్చువల్లీ ఐ కాంట్ ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ ఆహ్, హౌ బ్యూటిఫుల్లీ షీ హాస్ డిజైన్డ్ దట్ స్టోరీ దట్ టుడే వాట్ వి హావ్ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ విచ్ ఈస్ అబ్స్ట్రాక్ట్ మెకానిజం. That I can't able to type it in the message. That is the reason I'm making an audio for you all. Why? Because every student should inspire like her, or there are some students are there. Ee roju, whenever we are discussing that topic, on the day itself, our sincere students are doing that kind of hard work. You also has to do like that. ఏ రోజు క్లాస్‌లో పాఠం ఆ రోజున చదివేస్తున్నారు. అలా కొంతమంది సిన్సియర్ పిల్లలు. మీరందరూ కూడా అలాగా ఈరోజు టాపిక్ అబ్స్ట్రాక్ట్ మెకానిజం క్లాస్‌లో చెప్పాను. వెంటనే ఈరోజు టాపిక్ చూడు 'సారిక' ఎలా గ్రౌండ్ వర్క్ చేస్తుందో చూడు. అండ్ వన్ మోర్ థింగ్, అసల ఆ స్టోరీ తను ఆఫ్‌కోర్స్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అంత అందంగా ఆ విధంగా స్టోరీ అంత బ్యూటిఫుల్‌గా క్రియేట్ చేసిందో నాకు తెలీదు. అండ్ నాకు రాదు హానెస్ట్‌లీ స్పీకింగ్. రానప్పుడు రాదనే చెప్పాలి నాకు. నేను సార్ అయినా గూడా. కానీ తను చూసారా అసల, నేను ఏదో కార్టూన్స్ తోటి ఏదో అలా అలా తయారు చేస్తే తను ఏకంగా రియల్ పర్సన్స్ లాంటి, అంటే కొంచెం హై క్వాలిటీ ఏఐ ఇమేజ్ క్రియేట్ చేసింది. దానికి నేను స్టన్ అయ్యాను అసల, లిటరల్లీ. హానెస్ట్‌లీ ఆ విధంగా ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేయడం నాకైతే రాదు. ఆహ్, సో, ఇలాగా పిల్లలుగా మన్ మీరు ఎవరి నుంచో ఏదో చూసి నేర్చుకొని, మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి మనము ముందుకెళ్ళిపోతూ ఉండాలి లైఫ్‌లో. సో, సీ హౌ బ్యూటిఫుల్లీ షీ కార్వ్డ్ దట్ ఇమేజ్. ఆహ్, ఎంత అందంగా తను చెక్కిందంటే, తయారు చేసిందంటే ఇమేజ్ ఎగ్జాక్ట్‌లీ. అండ్ లాస్ట్ సీన్ అల్టిమేట్ సీన్. అబ్బా! ఆ లాస్ట్ సీన్ నాకెంత నచ్చిందంటే, సీన్ నంబర్ 11 అనుకుంటా. యాహ్! సీన్ నంబర్ 11 ద మెసేజ్ అని చెప్పి ఉన్నది చూడు. అది. అప్పుడు వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్? ఏం జరుగుతుందో చూపిస్తుంది తప్పితే, ఎలా జరుగుతుందో కనిపించకుండా చేస్తుంది. దట్స్ వాట్. దానికి ఏ ఇమేజ్‌లో చూసారా వాడు ఫైనల్‌గా ఒక మనిషి వాడేదో చెప్తున్నట్టుగా ద మెసేజ్ అని చెప్పి, నాకు లాస్ట్‌ది అసలు భలే, ఇంకా మిగిలిందంతా నేను స్టోరీ ఏ విధంగా అయితే చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా తను స్టోరీ ఆ విధంగా డిజైన్ చేసింది. అసల ఇలా ఇలా డిజైన్ చేయాలి అనే థాట్ ఆహ్, మనకి అందరికీ రావాలని లేదు. బట్ షీ గాట్ ఇట్. షీ షీ ఈస్ డూయింగ్ గ్రౌండ్ వర్క్. సేమ్ మొన్న మొన్న మన 'స్వాతి' ఎలా చేసింది అలాగని ఉన్నారు నాన్న, ఇంకా అలా అలా మంచి మంచి పిల్లలున్నారు మనలో. మ వా మనందరం వీళ్ళు ఈ నేను ఇవన్నీ ఎందుకు పెడుతున్నాను నేను, అరే! సిన్సియర్‌గా మారండి, బాగా చదవండి. మన పక్కనున్న పిల్లల్ని చూసే మీరు ఏమంటారు దాన్ని, నేర్చుకోండి, ఫాలో కండి అని చెప్పడానికి ఎవరెవరో ఏవేవో మోటివేషన్ స్పీచ్‌లు, ఏవేవో ఎగ్జాంపుల్స్ ఇవ్వడం. మన చుట్టూ ఉన్న వాళ్ళకి తన కష్టం ఇది చూపిస్తే మీలో కొంచెమన్నా ఆ ఫీలింగ్ వస్తే కాస్త చదువుతారు అని. జావా యూ హావ్ టు డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు గెట్ ద కంప్లీట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సబ్జెక్ట్. ఆ కోడ్ నేనిప్పుడు గ్రూప్‌లో పెడతాను. హ్మ్. ఈ స్టోరీకి ఆ ప్రోగ్రామ్ నేను క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! లాస్ట్‌లో సి ల్యాబ్‌లో మనము ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం గదా! ఆ ప్రోగ్రామ్‌ని నేను చూడకుండా రాసాను. మొత్తం చూడకుండా రాసుకున్నా. సో, మొత్తం చూడకుండా రాయడానికి దానికి ముందు ఎన్నాళ్ళు ఎంత ఎన్ని పేజెస్ ఆఫ్ ఆహ్, ఆ 3 పోర్షన్స్ ఆఫ్ కోడ్ నేను ఎంతలా ప్రాక్టీస్ చేసి ఫైనల్‌గా చూడకుండా రాయడం ఏంటి, మనం బట్టి కొట్టడం గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్. ఎన్నని గుర్తుపెట్టుకుంటాం, ఏమని గుర్తుపెట్టుకుంటాం, బట్టి కొట్టడం అనేది జరగదు. కాన్సెప్ట్ మైండ్‌లో స్టోరీకి తగ్గట్టుగా కోడ్ రాయాలి. ఆ విధంగా ఇప్పుడు ఆహ్, ఆహ్,
నేను ఎలా అయితే ప్రాక్టీస్ చేశానో, ఇప్పుడు నేను మీకోసం అది కూడా నేను ఇప్పుడు గ్రూప్‌లో పెడతాను. నాకు ఆ థాట్ రాలేదు. కానీ ఇప్పుడు తిన ఇన్‌స్పిరేషన్‌తో సారిక ఇంతలా చేస్తే, తిన ఇన్‌స్పిరేషన్‌తో నాకు కూడా నేను ఇప్పుడు నేను మీకు ఇది గ్రూప్‌లో పెట్టి తర్వాతే కోడింగ్ కూడా ఎలా రాయాలి, కోడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, చూడకుండా కోడ్ ఏ విధంగా రాయాలి, నేనేం చేశాను, నేను అది కూడా మీకు నా వెర్షన్ కూడా నేను ఒక వీడియోలా చేసి పెడతానిప్పుడు. సీ అందరూ ఇలా ఉండాలి నాన్న. ఏ రోజు పాఠం ఆ రోజే మీరు నేర్చేసుకోవాలి. అప్పుడే మీకు గ్రౌండ్ వర్క్ పర్ఫెక్ట్‌గా మీరు చేస్తే, మీరు ప్రోగ్రామింగ్‌ని చాలా ఈజీగా రాయగలుగుతారు. ఆహ్, ఇట్స్ వెరీ నైస్. సో, ఫైనల్‌గా నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఇప్పుడు సారిక పెట్టిన ఈ స్టోరీని నేను నేను తయారు చేసిన జావా నోట్స్ అబ్స్ట్రాక్ట్ మెకానిజం పీడీఎఫ్ ఉంది గదా! అందులో ఇప్పుడు ఈ పిక్చర్ పెట్టి నేను అప్‌డేట్ చేసి మళ్ళీ పెడతాను. సో దట్ ఈ పిక్చర్ మన నెక్స్ట్ జూనియర్స్‌కి చాలా హెల్ప్ అవుతది. అసలా హ్మ్. బావుంది. చాలా చాలా బావుంది. 10థ్ సీన్ ఓకే అనుకుంటే 11థ్ సీన్ మాత్రం హైలైట్ అది. అది. మీరు కూడా ఈ విధంగా ఉండాలి నాన్న. ఎనీవేస్ కమింగ్ టు సారిక ఎక్సలెంట్ వర్క్ యూ హావ్ డన్. You have to do all these groundworks. You have to utilize the technology as much as you can. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎంతలాగా యూజ్ చేసి అంటే రేపు నేను నిన్ను క్లాస్‌లో నిన్నడిగి నేను తెలుసుకుంటా, అరే! ఈ ఇమేజెస్ ఎలా చేసావు? అంటే నేచురల్‌గా ఎలా ఎలా వచ్చినియి? ఒకవేళ ఇన్‌కేస్ చాట్‌జీపీటీలోనే అలా అలా చేయాలన్నా ప్రాంప్ట్ నువ్వు ఏ విధంగా ఇచ్చావు అని రేపు నేను నిన్నడిగి నేను తెలుసుకుంటాను. ఎక్సలెంట్. వెరీ నైస్ వర్క్.